హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. జననాయకన్ మూవీ అఫీషియల్గా పోస్ట్ పోయిన అన్నట్టు కన్ఫర్మేషన్ అయితే ఇవాళ ఈవినింగ్ వచ్చేసింది. ఎందుకు అంటే సెన్సార్ బోర్డ్ ఇష్యూస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. సో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకోసారి సినిమాని రివ్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు సినిమాకి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. అంటే సెన్సార్ బోర్డ్ అనమాట. సో ఈ సెన్సార్ బోర్డు పర్మిషన్ మళ్ళీ రీచెక్ చేయాలి సినిమా అని చెప్పేసి. ఎందుకంటే సమ్ కాంట్రవర్షియల్ డైలాగ్స్, అంటే కాంట్రవర్షియల్గా ఏదన్నా అంటే కొంచెం అబ్జెక్షనల్ డైలాగ్స్, అబ్జెక్షనల్ సీన్స్, వైలెన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ రివ్యూ చేసి సినిమాను మేము సర్టిఫికేషన్ ఇస్తామన్నట్టు మళ్ళీ వాళ్ళు సినిమాను ఆపడం జరిగింది అనమాట. పెండింగ్ పెట్టారు రివ్యూ. ఆ పెండింగ్ పెట్టడంతో సినిమా టీం వచ్చేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా ఈ కేసును పెండింగ్లో, అంటే కేసు నడుస్తుంది. వీళ్ళేమో గట్టిగా అడిగారు, కాకపోతే అక్కడి నుంచి సెన్సార్ నుంచి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో కోర్టు కూడా పర్మిషన్, అంటే డైరెక్ట్ ఇవ్వలేరు కదా, సెన్సార్ బోర్డు నుంచి డెసిషన్ తీసుకొని వాళ్ళు కూడా ఇవ్వాలి. కాబట్టి సెన్సార్ బోర్డు ఎందుకు ఆపారని చెప్పి ఆ రీజన్స్ అన్ని తెలియడానికి ఈ డిలే అవుతుంది అనమాట. సో యాక్చువల్గా ఈ 9th రిలీజ్ అవ్వాలి జననాయకన్, బట్ ఆ 9th అవ్వకుండా నిన్నటి నుంచి ఇష్యూ జరుగుతూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి, అంటే మీన్స్ లాస్ట్ 2 days నుంచి జరుగుతూ ఉంది. ఇష్యూ జరుగుతూ ఉంటే ఇది ఇవాళకి క్లియర్ అయిపోతుంది అనుకున్నాం. యాక్చువల్గా అయితే సెవెంత్కి ఇవాళకి క్లియర్ అయిపోవాలి 7th, బట్ అవ్వలేదు. ఇవాళకి అయితే 9th రిలీజ్ చేసుకునే ఈజీగా ఉండేది. అది అవ్వకపోవడంతో సినిమా ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పేసి కన్ఫామ్గా ఇంకా టీం నిర్ణయం చేసుకున్నారు. ఇది ఇంకో విషయం, ఇంకో కోణంలో ఏంటంటే విజయ్ దళపతి లాస్ట్ సినిమా ప్రెస్టీజియస్గా చేసిన సినిమా, సంక్రాంతికి ఒక మంచి కాంపిటీషన్లో, మంచి ఒక ఫెస్టివల్ మూడ్లో వస్తున్న ఒక సినిమా కాబట్టి ఈసారి కలెక్షన్స్ విజయ్ దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి సినిమాను అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా అనుకోవడము, దీని గురించి హవా అంతగా క్రియేట్ అవ్వడము, దీని మీద అందులో విజయ్ దళపతి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్యాన్స్ అనేది చాలా ఎక్కువ మంది రావడము, క్రౌడ్. సో ఈ ఆడియో లాంచ్ కూడా ఎక్కువ వాళ్ళు ఆడియో లాంచ్ ఈవెంట్, ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఏం పెట్టలేదు. ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ తోపురాలు జరిగాయి కదా, వేరే జరిగినప్పుడు రాజకీయాల గురించి నేను చెప్పదలుచుకోవట్లే, అంటే అది పెట్టినప్పుడు సభ పెట్టినప్పుడు జరిగింది కదా. సో అలాంటివి ఏమైనా మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి, దట్టు లాస్ట్ సినిమా కాబట్టి ఆడియన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తే తోపులాలు జరిగేమన్నా అవుతాయని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా పెట్టలేదు అనమాట. సో చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. ఇంకా ఎక్స్ట్రాగా ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది కూడా ఫ్రెష్గా డేట్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ క్లియరెన్స్ అనేది వస్తే తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుని ఆ డేట్ రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది రావాలి. ఫస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి డేట్ అనేది నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ సినిమాకి ఇంకొక సైడ్ నుంచి ఏంటంటే, ఇంకొక కోణంలో రాజకీయాల్లోకి దిగారు కాబట్టి ఆ రాజకీయాలకు సంబంధించిన డైలాగ్స్, దాన్ని ఎదిరించే విధంగా ఏదో సీన్స్ పెట్టారు కదా మనకు ట్రైలర్ చూసిన విధంగా, అవి చూసి అబ్జెక్షనల్గా కావాలని ఎవరో వెనక నుండి దీన్ని నడిపిస్తున్నారని చెప్పి కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఎంతవరకు నిజము, ఏది నిజము, ఏం జరుగుతుంది అన్నది అఫీషియల్గా టీంకే తెలుసు. వాళ్ళ టీం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అదే కోర్టును ఆశ్రయించారు కాబట్టి ఆ కోర్టు మొత్తం అన్ని వెరిఫై చేసి, ఎంక్వైరీ చేసి కరెక్ట్ డెసిషన్ ఇస్తానని అనుకుంటున్నా. సో విజయ్ దళపతి గారి లాస్ట్ సినిమా కాబట్టి ఏ ఆటంకం లేకుండా అయితే బాగుండు, సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. ఆల్రెడీ చాలా అంటే సేల్స్ కూడా బాగున్నాయి, టికెట్ సేల్స్ బీభత్సంగా బుక్ అయిపోయినాయి. అటు తెలుగులో కావచ్చు, తెలుగులో భగవంత్ కేసరి మనం చూసే ఉండొచ్చు, కానీ విజయ్ దళపతికి సపరేట్ కొంచెం ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉంది, ఒక ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మూవీ చూస్తారు. కొన్ని చేంజెస్ ఉన్నాయి, భగవంత్ కేసరి అంటే కొంచెం చేంజెస్ ఉన్నాయి కాబట్టి చూసే అవకాశం ఉంది. అది చూసి వెళ్ళిన తర్వాత విషయం కాదు, సినిమా రిలీజ్ కాకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది. సో మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయిపోయింది. అలాగే రాజేష్ సాబ్కి మాత్రం మంచి క్లియరెన్స్ వస్తుందని చెప్పాలి. ఇప్పుడు థియేటర్స్ డివైడ్ అయ్యే ఛాన్స్ లేకుండా డైరెక్ట్ రాజేష్ సాబ్కి మొత్తం థియేటర్లు ఇప్పుడు ఎన్ని ఉంటే అన్ని 9th రోజున ఆల్మోస్ట్ ప్రతి ఒక్క థియేటర్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ జననాయకన్ రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా థియేటర్స్ కొన్ని డివైడ్ అయిపోయాయి ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్ లో. మిగతా స్టేట్స్ లో వేరే ఉండేది, కానీ మన తెలుగులో మాత్రం ఎక్కువ రాజేష్ సాబ్కే ఉండేవి. కానీ కొన్ని అన్న పక్కకి వెళ్ళేది, ఇప్పుడు ఆ కొన్ని కూడా పక్కకి వెళ్ళకుండా రాజేష్ సాబ్ మాత్రమే అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో రాజేష్ సాబ్ పరంగా చూసుకుంటే మనకైతే హ్యాపీనే, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హ్యాపీనే. మరి తలపతి ఫ్యాన్స్కి మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. అలాగే అది ఇంకా మరి ఎప్పుడు రిలీజ్ అవుతున్నది అఫీషియల్గా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. మీకు అనిపించింది కింద కామెంట్ లేపించండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ వేసండి. లవ్ యూ ఆల్.